యూనియన్ బడ్జెట్ 2025-26లో భాగంగా ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో కొన్ని చేంజెస్ని ప్రకటించడం జరిగింది. ఏంటా చేంజెస్? దానివల్ల మన ట్యాక్స్ లయబిలిటీ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, ప్లస్ ఓవరాల్గా ఎకానమీ పైన ఇది ఎటువంటి ప్రభావం చూపబోతోంది అనే అంశాలు మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, న్యూ ట్యాక్స్ రెజీమ్లో తీసుకొచ్చిన చేంజెస్ ఏంటి? 0 నుంచి 4 lakhs వరకు 0%, 4 నుంచి 8 lakhs వరకు 5%, 8 నుంచి 12 lakhs వరకు 10%, 12 నుంచి 16 lakhs వరకు 15%, 16 నుంచి 20 lakhs వరకు 20%, 20 నుంచి 24 lakhs వరకు మనకి 25% ట్యాక్స్ ఉండబోతుంది. 24 lakhs దాటిన తర్వాత మన ఇన్కమ్ పైన 30% ట్యాక్స్ అనేది పడుతుంది. అయితే ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి. బిజినెసెస్ ఎవరైతే ఉన్నారో, అంటే డిఫరెంట్ బిజినెసెస్ రన్ చేసే వాళ్ళకి 12 లక్షల ఇన్కమ్ ఉన్నా సరే ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పడదు. అలాగే శాలరీడ్ ఇండివిజువల్స్ అంటే ఎంప్లాయీస్, వీళ్ళకి 12.75 lakhs శాలరీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పడదు. ఎలా? అది కూడా నేను ఇప్పుడు చెప్తాను, కేర్ఫుల్గా వినాలి మీరు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. రెండు పదాలు, ఒకటి రిబేట్, ట్యాక్స్ రిబేట్, రెండవది స్టాండర్డ్ డిడక్షన్. ఈ రెండు పదాలు మనం అర్థం చేసుకోవాలి. స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఓన్లీ శాలరీడ్ ఇండివిజువల్స్కి మాత్రమే వర్తిస్తుంది, బిజినెసెస్కి వర్తించదు. రిబేట్ అనేది ఇద్దరికీ కూడా వర్తిస్తుంది. ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. స్టాండర్డ్ డిడక్షన్ అంటే మన ఓవరాల్ ట్యాక్సబుల్ ఇన్కమ్, అంటే ఒక ఫినాన్షియల్ ఇయర్లో మనం సంపాదించిన మొత్తం ఇన్కమ్ అంతా తీసుకొని దానికి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ముందే, దానిపైన స్లాబ్ వైజ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ముందే మనం ఏ అమౌంట్ అయితే తీసేస్తామో దాన్ని స్టాండర్డ్ డిడక్షన్ అంటాం. ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది 75,000 ఇవ్వడం జరిగింది. రైట్? ఇప్పుడు మన శాలరీ అనేది, యాన్యువల్ ఇన్కమ్ అనేది 12,75,000 అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 75,000 అనేది దాంట్లో నుంచి తీసేస్తారు. 75,000 అనేది దాంట్లో తీసేస్తారు. అంటే మన ట్యాక్సబుల్ ఇన్కమ్ 12 లక్షలు అని అనుకుంటారు. ఎవరికి? ఇది శాలరీడ్ ఇండివిజువల్స్కి మాత్రమే, బిజినెసెస్కి అది వర్తించదు. శాలరీడ్ ఇండివిజువల్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. సోల్ ప్రొప్రైటర్షిప్ లాంటి వాళ్ళకి ఇది వర్తించదు. ఓన్లీ ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. రైట్? ఇప్పుడు 12 lakhs వచ్చిన తర్వాత ఆ 12 lakhs పైన మనకి స్లాబ్ వైజ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ 12 lakhsలో 0 to 4 lakhs పైన ట్యాక్స్ లేదు, 0%. 4 నుంచి 8 lakhs అంటే ఒక 4 lakhs పైన ఎంత పడుతుంది? 5% పడుతుంది. 4 lakhs పైన 5% అంటే 20,000 ట్యాక్స్ కట్టాలి. అలాగే 8 నుంచి 12 lakhs పైన 10% పడుతుంది కాబట్టి, అంటే ఆ 4 lakhs పైన 10% కాబట్టి 40,000. ఇందాక 20,000, ఇప్పుడు 40,000, మొత్తం కలిపి 60,000 రూపాయల ట్యాక్స్ కట్టాలి. ఇక్కడ మనకి సెకండ్ థింగ్, ట్యాక్స్ రిబేట్ అనేది కమ్స్ ఇన్ టు పిక్చర్. ట్యాక్స్ రిబేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, మొత్తం ట్యాక్సేషన్ అంతా వేసిన తర్వాత ఫైనల్గా ఎంత ట్యాక్స్ అయితే కట్టాలో దాంట్లోంచి 60,000 అనేది మైనస్ చేస్తారు. ఒకవేళ మనం కట్టాల్సిన అమౌంటే 30,000 అనుకోండి, అప్పుడు 30,000 మైనస్ చేస్తారు. కట్టాల్సిన అమౌంట్ 70,000 అనుకోండి, అప్పుడు 60,000 మైనస్ చేసి ఆ 10,000 రూపాయలు మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇందాక మనం వేసిన క్యాలిక్యులేషన్లో శాలరీడ్ ఇండివిజువల్కి 12.75 lakhs శాలరీ అయితే ఆ 75,000 అనేది స్టాండర్డ్ డిడక్షన్లో పోయింది. మిగిలిన 12 లక్షల మీద క్యాలిక్యులేట్ చేస్తే సరిగ్గా 60,000 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. మనకి 60,000 రూపాయల ట్యాక్స్ రిబేట్ కూడా గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఈ 60,000లోంచి ఆ 60,000 తీసేస్తే కట్టాల్సిన ట్యాక్స్ అనేది 0. సో ఒక శాలరీడ్ ఇండివిజువల్కి 12.75 lakhs వరకు కూడా ట్యాక్స్ కట్టాల్సిన పని రాదు ఈ రకంగా ఈ కొత్త ట్యాక్స్ సిస్టంలో. అదే ఒక బిజినెస్ అయితే వీళ్ళకి అప్ టు 12 lakhs, ఎందుకంటే వీళ్ళకి స్టాండర్డ్ డిడక్షన్ అనేది అందుబాటులో లేదు కాబట్టి 12 లక్షల వరకు యాన్యువల్ ఇన్కమ్ ఉన్న ఏ బిజినెస్కి అయినా సరే ట్యాక్స్ లయబిలిటీ అనేది 0 అవుతుంది. ఎందుకంటే 12 లక్షల మీద మనం క్యాలిక్యులేట్ చేస్తే 60,000 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. 60,000 ట్యాక్స్ రిబేట్ ఇచ్చారు కాబట్టి ట్యాక్స్ లయబిలిటీ అనేది కంప్లీట్గా 0 అవుతుంది. సో ఈ రకంగా బిజినెసెస్కి 12 లక్షల వరకు, శాలరీడ్ ఇండివిజువల్స్కి 12.75 lakhs వరకు ట్యాక్స్ లయబిలిటీని గవర్నమెంట్ 0 చేసింది. సో దీనివల్ల ఏమవుతుంది? డిస్పోజబుల్ ఇన్కమ్, అంటే మనకి వచ్చే ఓవరాల్ ఇన్కంలోంచి ట్యాక్స్ పోగా మన చేతికి ఏదైతే వస్తుందో అది డిస్పోజబుల్ ఇన్కమ్. ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది ఏమవుతుంది? మనకి ఖర్చు పెట్టడానికి మన చేతిలో ఉన్న ఇన్కమ్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఎందుకు? మనం ట్యాక్స్ రూపంలో కట్టాల్సింది ఇప్పుడు కట్టాల్సిన పని లేదు.
సో కాబట్టి ఆ అమౌంట్ మన దగ్గర ఎక్సెస్ అమౌంట్ మన చేతిలోకి వస్తుంది. మరి గవర్నమెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ప్రజల చేతుల్లోకి ఎక్సెస్ అమౌంట్ అనేది వస్తే వాళ్ళు దాన్ని గుడ్స్ అండ్ సర్వీసెస్ కోసం ఖర్చు పెడతారు, వస్తువులు మరియు సేవల కోసం ఖర్చు పెడతారు. ఇలా ఖర్చు పెట్టడం వల్ల వస్తువులు మరియు సేవలకి డిమాండ్ అనేది పెరుగుతుంది, కన్జంప్షన్ పెరిగి డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగినప్పుడు సేల్స్ పెరుగుతుంది, సేల్స్ పెరిగినప్పుడు ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరిగితే జీడిపి పెరిగినట్టే కదా. సో నేషనల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది అండ్ ప్రొడక్షన్ పెరిగే కొద్దీ ఎడిషనల్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ బిజినెసెస్ కూడా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసే ఉద్దేశంలోకి వెళ్తారంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది, అంటే కొత్తగా బిజినెస్ పెట్టడం కావచ్చు లేదా ఉన్న బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం కావచ్చు, ఈ రకమైన విధానం అనేది వచ్చే అవకాశం ఉంటుంది అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. దీన్నే మనం టెక్నికల్ టర్మ్స్లో మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఒక స్మాల్ చేంజ్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ తర్వాత ఎన్నో పాజిటివ్ ఎఫెక్ట్స్కి దారితీయడం అనమాట. రైట్, ఈ రకంగా గవర్నమెంట్ తన ట్యాక్స్ ఇన్కమ్ని కొంత వదులుకొని దాని ద్వారా ఎకానమీని స్టిమ్యులేట్ చేసి ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బు పడేలా చేసి వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెడితే దానివల్ల గుడ్స్ అండ్ సర్వీసెస్ సేల్స్ పెరిగి ఈ రకంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఓవరాల్గా ఎకానమీ బూస్ట్ అవుతోంది అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిస్కల్ పాలసీ ద్వారా, ఫిస్కల్ పాలసీ అంటే గవర్నమెంట్ యొక్క రెవెన్యూని లేదా ఎక్స్పెండిచర్ని ఎఫెక్ట్ చేసే పాలసీని మనం ఫిస్కల్ పాలసీ అంటాం. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ యొక్క రెవెన్యూ ఎఫెక్ట్ అవుతుంది, వచ్చే ఇన్కమ్ తగ్గిపోతుంది. సో ఇది ఫిస్కల్ పాలసీ కిందకు వస్తుంది. ఇలాంటి నిర్ణయం ద్వారా ఎకానమీని బూస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకోవైపు ఆర్బీఐ కూడా తన మానిటరీ పాలసీ ద్వారా వడ్డీ రేట్లను తగ్గించింది. సో వడ్డీ రేట్లు తగ్గినప్పుడు కూడా ప్రజల చేతుల్లో ఉన్న మనీ అనేది పెరుగుతుంది. ఎందుకని? లోన్ తీసుకొని వాడు కూడా ఇప్పుడు వడ్డీ తగ్గింది కదా అని లోన్ తీసుకుంటాడు. ఈఎంఐస్ కట్టే వాళ్ళకు కూడా ఈఎంఐ అమౌంట్ అనేది తగ్గుతుంది. సో వాళ్ళ చేతిలో ఉన్న మనీ తగ్గుతుంది. సో ఈ రకంగా అటు మానిటరీ పాలసీ ద్వారా ఇటు ఫిస్కల్ పాలసీ ద్వారా మనీ సప్లై సిస్టంలో పెరిగి ప్రజలు ఎక్కువగా దాన్ని స్పెండ్ చేస్తే, స్పెండింగ్ అనేది బాగా పెరిగితే ఎకానమీ బూస్ట్ అవుతుంది అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఒకవేళ ప్రజలు ఈ డబ్బుని దాచుకుంటూ ఖర్చు పెట్టడం మానేస్తే గవర్నమెంట్ అనుకున్న లక్ష్యం అనేది నెరవేరదు. కానీ ప్రజలు అలా చెయ్యరు, ఎడిషనల్ ఇన్కమ్ ఉన్నప్పుడు వాళ్ళు ఖర్చు పెడతారు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ అవర్ ఎకానమీ.